మీదనే డిబేట్ చేస్తారు తప్పించి వేరే ఇష్యూస్ క్రియేట్ కానియరు వైసీపీకి సంబంధించి. ఇప్పుడు 2-3 రోజులు అయ్యేటప్పటికి ఇందులో ఉన్న లోపాల పాయింట్లు వస్తాయి. లైక్ ఇప్పుడు 9 లక్షల మందికి ఏమో రావట్లేదు, అది ఇలాంటివి చర్చలు వస్తుంటాయి. ఈ చర్చలు వచ్చే టైంలో లిక్కర్ కుంభకోణం ఇష్యూ మళ్ళీ తీసుకొస్తారు. ఇది చర్చ 4-5 రోజుల పాటు అటు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ లోపు ఎవరో ఒకళ్ళ అరెస్టులు, ఇది మన కొమినేనా లేకపోతే ఇంకొకళ్ళు. ఇదే చర్చ జరగాలి. ఈ చర్చ ఏది జరగాలి అంటే డైవర్షనల్ టాపిక్ ఏది జరగాలన్నట్టు ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉంటుంది అనమాట. ముందస్తు బెయిల్ కోసం వెళ్ళినప్పుడు అప్పుడు అసలు నిందితుడే కాదు, అసలు బెయిల్ అవసరం లేదు అన్నారు. ఈ లోపల ఈయనకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేర చరిత్ర ఉంది అని ఇప్పుడు చెప్పడం అంటే ఏదో రకంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఒకటేనా, నిజంగా ఇప్పుడు ఆయనకున్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నేర చరిత్ర ఉంది అని చెప్పడం, పాత కేసులను కూడా ఏమన్నా తిరగదు? ఎందుకంటే లాస్ట్ టైం అప్పుడు అవినాష్ రెడ్డి గారిని అలాగే ఆ వివేకానంద రెడ్డి కేసుకి సంబంధించి లాస్ట్ వరకు నడిచింది ఒక చర్చ. అయితే ఇప్పుడు ఈ కేసులో మిథున్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎంపీలుగా ఉన్నారో, అది కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మిథున్ రెడ్డి అంటే ఇక్కడ టెక్నికాలిటీస్ గేమ్ అంటారు. ఇది పోలీసులు ఇప్పుడు కూడా చేసేటటువంటిది. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఏంటి, ఒకళ్ళని అరెస్ట్ చేయాలి అంటే వాళ్ళకి వెనకాల చాలా దుర్మార్గులు, ఇదంతా మేము దర్యాప్తు చేసేదాకా లోపల ఉండాలి అన్నటువంటి చెప్పాలి, నెంబర్ 1. రెండవది, ఇందులో టెక్నికాలిటీ గేమ్ ఏం ప్లే చేశారంటే